అంజుమన్ అహ్లే ఇస్లాం నూతన అధ్యక్షులకు ఎన్నికైన శుభ సందర్భంగా మన కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ అంతా ఏకతాటిపై అన్నగారికి సత్కరించడము ఆనవాయితీగా ఈ దినము మక్కా మసీద్ కమిటీ సభ్యులంతా మిత్రులంతా కలిసి వచ్చి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. మరి అలాగే మక్కా మసీద్ కమిటీ వారికి మరి పట్టణవాసులకి యూట్యూబ్ ఛానల్ ద్వారా పేపర్ ద్వారా మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారు ఇలాంటి పదవులే కాదు ఇంకా ఉన్నతమైన పదవి రావాలని ప్రతి ఒక్కరూ అల్లాహ్తో దువా చేయండి. ఆ సందర్భం కూడా అతి త్వరలోనే మనకు ఆ మంచి శుభవార్త తినడానికి మనకు దేవుడు ఆ శుభవార్త కోసం వేసేసి ఉన్నాము. కాబట్టి ఇలాంటి సత్కారం చేసినందుకు అందరికీ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు అన్నగారు మరి కమిటీ అధ్యక్షులు మాట్లాడతారు. మక్కా కమిటీ అధ్యక్షులు మక్కా మసీద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అంజుమన్ అహ్లే ఇస్లాం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మన విఎస్ ముఖ్తార్ సార్ గారికి ఈరోజు మేము మక్కా మసీద్ తరఫున చాల్పోసి గుల్పోసి చేస్తున్నాము. నూతన అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇంకా ముందు రాబోయే భవిష్యత్తులో మంచి పదవులు రావాలని మేము ఆశిస్తున్నాము. మా మైనార్టీ లీడర్ కాబట్టి ముఖ్తార్ అన్నకు మేము దువా చేస్తున్నాము అల్లాహ్తో. అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఈ మక్కా మసీద్ కమిటీ వారికి ఒక రకంగా బిఎస్ఆర్ గారి అభిమానిగా నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక వ్యక్తి సమర్థుడైతే అన్నీ అనుకూలిస్తాయి. అందరూ జనాలు ఒక గొప్ప వ్యక్తి, ఇతను కార్యదర్శకుడు, ఏమైనా చేయగలడు అనే నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో పొద్దుటూరులో ముస్లిం కమిటీలో మొట్టమొదటి వ్యక్తి, ఇప్పటికీ నాకు ఉండే అవగాహన ప్రకారం ఏకైక వ్యక్తి విఎస్ ముఖ్తార్ గారు. ఈయన పరంపర ఇప్పుడు ఇక్కడి నుండి ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. కమ్యూనిటీకి కానీ అలాగే ఇతర కుల మత భేదాలకు సంబంధం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నాయకుడు. ఆ నాయకుడు మనకు ప్రొద్దుటూరులో ఈయన కావడం మన అదృష్టం. ఇదే కాకుండా ఈ ప్రభుత్వానికి ఈయన సహకరించిన తీరు, ఈయన కష్టపడ్డ విధానం అన్ని దృష్టిలో ఉంచుకొని అతి త్వరలోనే ప్రభుత్వం ఆయనకు ఇంతకంటే ఉన్నత పదవి ఇస్తుందని ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా అంజుమన్ కమిటీ ఒకటి ఇంత బలంగా ఉంది ప్రొద్దుటూరులో అనేది తెలియజేయడానికి ముఖ్య కారకుడు మాత్రం విఎస్ ముఖ్తార్ గారు. ధన్యవాదాలు. आज के रोज अंजुमन अहले इस्लाम कमेटी 100 साल के पहले से अंजुमन अहले इस्लाम कमेटी है. పొద్దుటూరు में कहते की बढ़त में తెలుగు మీద పిల్లలు వచ్చాయి. ఎంతోమంది పెద్దలు ఈ 100 సంవత్సరాల నుంచి కమిటీ అధ్యక్షులుగా 40 సంవత్సరాల ముందు మా కటింగ్ అమీరన్న సెక్రటరీగా పనిచేసినారు. 35-40 సంవత్సరాలకు ముందు కాంప్లెక్స్ అంజుమన్ అహ్లే ఇస్లాం కాంప్లెక్స్ కట్టడంలో కూడా అమీరన్న గారు ఉన్నారు. ఆ రోజుల్లో మేము రాజకీయాలు ఉన్నప్పటికీ కమిటీ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా పొద్దుటూరులో వాళ్ళ ప్రకారంగా నడిచే విధంగా మేమంతా సహకరించేటోళ్ళం. అవకాశం దేవుడు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యేదానికి అందరి సహకారం, అందరు మసీదుల సహకారంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇది పదవి కాదు, ఇది బాధ్యత. ఈ 100 సంవత్సరాల నుంచి ఎట్లయితే బాధ్యతగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పేరును నిలబెడతా వచ్చినారో ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థను కాపాడాలి. మనం అందరం మనస్ఫూర్తులు ఉంటాయి, సరిపోనితనం ఉంటుంది. ఒక ఇంట్లో అన్నదమ్ములు 4 ఉంటే అన్నదమ్ముల్లోనే సరిపోనితనం ఉంటా ఉంది. ఇంత పెద్ద పొద్దుటూరు పట్టణంలో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా సంస్థను కాపాడుకోవాలి. ఈ సంస్థ అనేది అంజుమన్ అహ్లే ఇస్లాం ఒక ముఖ్తార్ కాదు, ఒక అమీర్ కాదు, ఒక లతీఫ్ కాదు, ఇది అంజుమన్ పొద్దుటూరు. అంజుమన్ అంటే ఎప్పుడో మా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలో అంజుమన్ తయారు చేశారు 1500 సంవత్సరాల ముందు ఐక్యత కోసం. ఆ పరంపరలోనే ఈ పొద్దుటూరు పట్టణంలో అంజుమన్ అహ్లే ఇస్లాం నడుస్తూ ఉంది. పండుగలు, ఉర్సులు, ర్యాలీలు, ఐక్యత, హిందూ ముస్లిం భేదాభిప్రాయాలు లేకుండా పొద్దుటూరు పట్టణంలో శాంతియుతంగా ఉండాలని 5 పూటల నమాజ్ చేస్తూ అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలనే ఆలోచనతో మన ముస్లిం సమాజము పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే
ఈరోజు మసీదులు అయితేనేమి, దర్గాలు అయితేనేమి, ఈద్గాలు అయితేనేమి, పండగలు అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్లకు మద్దతుగా ర్యాలీలు జరపడం అయితేనేమి, వాళ్ళకి ఏదైనా మసీదులలో చందాల ద్వారా ఏదైనా డబ్బు వసూలు చేసి పంపించడంలో అయితేనేమి ఈ సంస్థ ముందుకు ఉండి పనిచేస్తుంది. ఏమి లేని రోజులు 10 రూపాయలు డబ్బులు కావాలంటే కూడా చందాలు వసూలు చేసుకునే రోజుల్లో ఈ సంస్థను నిలబెట్టారు ఆ రోజు పెద్దలు. ఈరోజు ప్రతి నెల 2,50,000 రూపాయలు దీనికి ఆదాయం వస్తూ ఉంది. 2,50,000 రూపాయలు మసీదులకు జీతాల రూపంలో అయితేనేమి, కరెంటు బిల్లుల రూపంలో అయితేనేమి, దర్గాలకు మెయింటెనెన్స్ అయితేనేమి, ఏ అవసరానికైనా ఈ 2.5 లక్షల రూపాయల్లోనే పని చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా అకౌంట్స్ చూడొచ్చు, లెక్కాచారాలు చూడొచ్చు. 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుందని అపోహ మాటలు వినకుండా మనం అందరము ఐక్యంగా పనిచేసి ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం సంస్థను ముందుకు తీసుకుపోయే విధంగా నేను మరీ కోరుకుంటూ, నాకు ఈరోజు మక్కా మసీద్ కమిటీ వాళ్ళు ఇంతటి సన్మానం చేసిన దానికి నా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటానని, నేను ఎప్పుడూ తప్పు చేయనని, ముక్తార్ అంజుమన్ ప్రెసిడెంట్గా ఉండిన దానికి మాకందరికీ గర్వకారణం అని అనిపించుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ తెలియజేసుకుంటా, నా పైన నమ్మకం ఉంచిన దానికి మరీ వాళ్ళందరినీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటా.